కాబట్టి ఈ శరీర పోషణ, ఈ శరీర ధర్మాలన్నీ కూడా దేని గురించి? జ్ఞానాన్ని సంపాదించడం గురించి. జ్ఞానం దేని గురించి? ప్రశాంతత గురించి. జ్ఞానం వలన ప్రశాంతత, జ్ఞానం వలన సంతోషం కలగడం గురించి. ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. ఇంతకు ముందు శ్లోకంలో సిద్ధి సాధ్యే సతామస్తు ప్రసాదాత్తస్య దూర్జటే అనేటువంటి శ్లోక పాదంలో ధూర్జటి అనే పదం యొక్క వివరణ గురించి ఈరోజు తెలుసుకుందాం. ధూర్జటి అనేటువంటి పదం సంస్కృత భాషా పదం. అసలు ధూర్జటి అంటే అర్థం ఏమిటి? ధూర్జటి అంటే మహాదేవుడు, శివుడు అని అర్థం. అయితే దీని యొక్క వ్యుత్పత్తి, దీని అర్థం, దీని వివరణ కొద్దిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అర్థం తెలుసుకుంటేనే మన జీవితం పరమార్థం అవుతుంది. అయితే ఈ పేరు ద్వారా మహాశివుడు మనకి ఏం నేర్పుతున్నాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ధూహు భారభూత జటిహి యస్య అసో ధూర్జటిహి. ధూహు అంటే భారమైనటువంటి, బరువైనటువంటి జటలు కలిగినటువంటి వాడు. జటిహి అంటే ఎవరి యొక్క శిరస్సు పైన కేశములు చిక్కులుగా పడి ఎక్కువగా జటలుగా ఏర్పడినవో ఆయన్ని మనం ధూర్జటిహి అంటాం. జటలు అంటే జడలు. మహాశివుని యొక్క శిరస్సు పైన జటలుగా ఏర్పడి ఉన్నది. దీనికి కారణం ఏమిటి అంటే శిరస్సు పైన ఉండేటువంటి కేశములు, చిక్కులు, జటలు ఎవరికి ఏర్పడతాయి? ఇది తపస్సు చేసేవారి యొక్క లక్షణం, యోగుల యొక్క లక్షణం. అంటే ఎంతో కాలంగా నిత్యము ధ్యానంలోనే నిమగ్నమై ఉండి నిత్యము సంతోషాన్ని, నిత్యము పరమానందాన్ని అనుభవిస్తున్నటువంటి తాపసి యొక్క లక్షణం ఇది. ఈ జటలు తాత్విక లక్షణాన్ని సూచిస్తుంది. ఈ జటాధారణ మానవులకి ఏం నేర్పుతుంది, ఏం తెలియజేస్తోంది అంటే నిర్లేపత్వాన్ని సూచిస్తోంది. ఈ లోకంలో ఏ వ్యక్తి యందు కూడా, ఏ వస్తువు యందు కూడా అధిక వ్యామోహాన్ని కలిగి ఉండకూడదు, అధికమైనటువంటి రాగాన్ని కలిగి ఉండకూడదు. వైరాగ్యాన్ని సూచిస్తుంది, తపశ్శక్తిని సూచిస్తోంది. దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే నిత్యము ఎవరైతే ధ్యానం చేస్తారో, తపస్సు చేస్తారో వారు ఈ లోకంలో ఉండేటువంటి శీతోష్ణాదులకు కానీ, సుఖదుఖాలకు కానీ, రాగద్వేషాలకు కానీ వేటికి కూడాను లొంగకుండా, వీటన్నింటినీ కూడాను విడిచిపెట్టి కేవలము ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. ప్రశాంతతను కలిగించేటువంటి, నిత్యము సంతోషంగా ఉండేటువంటి జ్ఞానాన్ని పొందుతారు. అదే తపస్సు యొక్క లక్ష్యం. మన సంస్కృతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జటాహ తపశ్శక్తే ప్రతీక. ఈ జటలు అనేటువంటివి తపశ్శక్తి యొక్క చిహ్నాలు, గుర్తులు. ఈ జటలు, ఈ తపస్సు, ఈ విధానాలు మనకి ఏం చెబుతున్నాయంటే ఈ లోకంలో మనం వేటి వలన ఇబ్బంది పడుతున్నామో వాటన్నింటినీ విడిచిపెట్టడం. వేటి వలన ఇబ్బంది పడుతున్నాం అంటే ఈ లోకంలో చూసిన దానిని, ప్రతి దానిని కావాలనుకోవడం, అది లేకపోతే బాధపడడం, ఎక్కువగా సౌఖ్యాలకు అలవాటు పడిపోవడం, అవి లేకపోతే ప్రమాదాన్ని బారిన పడడం, అవి లేకపోతే దారుణాలకు ఒడిగట్టడం. అంటే అస్తవ్యస్తంగా ఉండేటువంటి ఈ విషయాలు విషాలులాగా విడిచిపెట్టి మానవ జీవితానికి ప్రశాంతతను కలిగించేటువంటి ధ్యానం చేయమని తెలియజేస్తున్నాయి. నిరంతరము తపస్సు చేసి ప్రశాంతంగా ఉండమని చెబుతున్నది. ఈ లోకంలో ఉండేటువంటి ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కుట్ర, కుతంత్రాలు, ఈ రాగద్వేషాల, వ్యామోహాలు అన్నింటినీ విడిచిపెట్టి కేవలము నీలో ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో, నీలో ఉండేటువంటి సంతోష స్వరూపం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని కలిగి ఉండి నిత్యము ప్రశాంతంగా ఉండమని చెబుతున్నది ఈ శబ్దం. ఎందుకంటే మహాత్ములందరూ కూడా చేసేటువంటి పని ఇదే కాబట్టి. అందుకనే ఈ శ్లోకంలో ధూర్జటి యొక్క అనుగ్రహం సతాం సాధ్యే, మహాత్ములు చేసేటువంటి పనుల్లో మహాత్ములు ఎందు ఉండాలని కవి కోరుకుంటున్నాడు. ఈ ధూర్జటి అనేటువంటి పదానికి ఇంకొక అర్థం తెలుసుకుందాం. ధురస్త్రైలోక్య చింతాయా జటి సంఘాతో అత్ర. ఈ మూడు లోకాలలో ఉండేటువంటి చింత అంటే అనవసరమైనటువంటి ఆలోచన. ఈ మూడు లోకాలలో ప్రతి ఒక్కరూ కూడాను కామక్రోధాదులకి, లోభ, మోహ, మదమాత్సర్యాలకి లోబడి ఉండి వాటి నుంచి బయటపడలేకపోతున్నాం. వాటి గురించే చింత చేస్తున్నాం. ఈ అర్ధకామాల గురించి విషయ వలలో చిక్కుకుపోయి అక్కడే ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. ఈ నిరంతరము కూడాను అవే ఆలోచనల్లో ఉంటూ తనలో ఉండేటువంటి ప్రశాంతతని మనిషి కోల్పోతున్నాడు.
కాబట్టి ఈ మూడు లోకాలలో ఉండేటువంటి దుఃఖాన్ని కలిగించేటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలను పోగొట్టేటువంటి వాడు ధూర్జటి. ఇంకొక అర్థం తెలుసుకుందాం. ధూహు గంగా జటిషు అస్యేతి ధూర్జటి. పరమ పవిత్రమైనటువంటిది, భూలోకాన్ని పావనం చేయడానికి వచ్చినటువంటిది, స్వర్గలోకం నుంచి భూలోకానికి మనల్ని అనుగ్రహించడానికి వచ్చినటువంటిది, జీవనది, ఈ భూమిని సస్యశ్యామలం చేయడానికి వచ్చినటువంటి గంగామాతను శిరస్సు పైన ధరించినటువంటి వ్యక్తి కాబట్టి ధూర్జటి. ఇంకొక అర్థం ఏంటంటే ధూహు అంటే ధూళి, అంటే భస్మం, రేణువులు. యస్య జటాసు ధూహు భస్మం అస్తి సహా ధూర్జటి. భస్మంతో కూడుకున్నటువంటి జటలు కలిగినటువంటి వాడు. అంటే ఈ భస్మధారణ దేనిని సూచిస్తోంది అంటే శారీరకమైనటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టి ఈ శరీరానికి అనవసరమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చి, అంటే అలంకరణలో కేవలము శరీర వ్యామోహము ఉంటే మనిషికి స్వార్థం పెరిగిపోతుంది, మనిషికి అత్యాశ పెరిగిపోతుంది. కాబట్టి ఈ శరీరానికి మనం ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వాలి. అతిగా శరీర వ్యామోహం పెంచుకుంటే మనిషి అహంకారిగా మారిపోతాడు, చెడు మార్గాల వైపు వెళ్ళిపోతాడు. అది అనర్థాలకే దారితీస్తుంది. ధూర్జటి అనేటువంటి పదం ద్వారా మహాశివుని యొక్క మహాధ్యానం ద్వారా ఏం తెలియజేస్తున్నారు? ప్రతి మనిషి కూడా బాహ్య సౌందర్య వ్యామోహాన్ని విడిచిపెట్టి మనలో అంతర్గతంగా ఉండేటువంటి ప్రతి మనిషిలో ఉండేటువంటి గుణాలను గుర్తించాలి, వాటికి విలువ ఇవ్వాలి. అలాగే ప్రతి మనిషిలో ఉండేటువంటి ప్రతిభా నైపుణ్యాలు జ్ఞానాన్ని గుర్తించి వాటికి మనం విలువ ఇవ్వాలి. అలా చేసిన నాడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఆరోగ్యకరంగా ఉంటుంది. అంటే మానవులందరూ పరస్పరం ఏ ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలంటే ఆ గుణాలకు జ్ఞానానికి మనం విలువ ఇవ్వాలి. అలా ఇచ్చిన నాడే మన సమాజం అభివృద్ధి చెందుతుంది, ప్రతి మనిషి ప్రశాంతంగా జీవించగలుగుతాడు. కాబట్టి భగవంతుడు తల్లిదండ్రులు ఈ శరీరాన్ని దేనికోసం ఇచ్చారు? జ్ఞానాన్ని సంపాదించడానికి ఇచ్చారు అని తెలియజేసేటువంటి లక్షణం ఈ ధూర్జటి అనేటువంటి పదం. కాబట్టి ఈ శరీర పోషణ, ఈ శరీర ధర్మాలన్నీ కూడా దేని గురించి? జ్ఞానాన్ని సంపాదించడం గురించి. జ్ఞానం దేని గురించి? ప్రశాంతత గురించి. జ్ఞానం వలన ప్రశాంతత, జ్ఞానం వలన సంతోషం కలగడం గురించి. కాబట్టి ఇటువంటి నిగూఢమైనటువంటి అర్థాలు సంస్కృత భాషలో అనేక గ్రంథాలలో భాగవతము, శివపురాణము, అమరకోశము, శబ్దరత్నావళి ఇటువంటి గ్రంథాలలో వివరించి ఉన్నారు. ఆ విశేషాలనే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ ధూర్జటి అనే పదంతో సమానమైనటువంటి పదాలు ఇంకొన్ని ఉన్నాయి, మరికొన్ని అర్థాలు కూడా ఉన్నాయి. వాటిని మరో వీడియోలో తెలుసుకుందాం.